ప్రత్యేక హోదా అంశం ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ కూడా హిటెక్కింది. ఇవాళ ఏపీ బంద్కు ప్రధాన ప్రతిపక్షాన్ని వైసీపీ అలాగే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు నిన్న పార్లమెంటు బయట లోపల కూడా టీడీపీ ఎంపీలు అలాగే వైసీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసనలు ప్లకార్డులు చూపిస్తూ నిరసనలు నినాదాలు తెలియజేశారు. అయితే మరియు సీన్ మారే అవకాశం కనిపిస్తోందా? ఇటు అరుణ్ జైట్లీతో వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు, అలాగే సుజనా చౌదరి కూడా భేటీ అయ్యారు. మరోవైపు వెంకయ్య ప్రధానితో భేటీ అయ్యారు. ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనే ఒకసారి విజయం తర్వాత హామీల అమలు గురించి ప్రస్తావన తీసుకొచ్చారా? అయితే కొత్త ఆలోచన చేస్తోందా, ప్రత్యేక ప్యాకేజీ ఆలోచన చేస్తోందని మరి వాళ్ళ పత్రికల్లో కథనం వచ్చింది. ఏం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ విషయంలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి, సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ రాజకీయ విశ్లేషకులు. ఇక ఢిల్లీ నుంచి అందుబాటులోకి వస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారు, అనకాపల్లి ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. మరోవైపు దారా సాంబయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, ఏపీ బీజేపీ ముఖ్య నేత, విజయవాడ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇవాళ హోదా కోసం ఆంధ్రప్రదేశ్ అంతా బంద్ వాతావరణం, ప్రధాన ప్రతిపక్షం పిలుపునిచ్చింది. సరే, ముఖ్యమంత్రి బంద్లు నిరసనలతో ఇక్కడ మనం సాధించేదేముంది, ఢిల్లీలో పోరాడాలని చెప్పినా లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పినా ఇటు వైసీపీ, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. దాన్ని ఎట్లా చూస్తున్నారు? మరోవైపు నిన్న మీ నిరసనలు లోపల కానివ్వండి బయట కాని ఆందోళనతో కొంత ఏమన్నా సీన్లో మార్పు కనిపిస్తోందా ఢిల్లీలో? ఏమంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి. ఒక రోజుతోనే మార్పు వస్తే మరి చాలా విషయాలు ఇదవుతుంది. తప్పనిసరిగా మాకైతే హోప్ ఉంది. ఎందుకనంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు ఉంది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు కారణం. ఆ రోజున అన్సైంటిఫిక్గా రాష్ట్రాన్ని విభజించారు కాంగ్రెస్ పార్టీ, దాన్ని బీజేపీ వారు మద్దతు పలికారు. కాబట్టే రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు అన్యాయం జరిగింది, ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఆ విషయాన్ని గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 29 సార్లు సుమారుగా ఢిల్లీ రావడం, వివిధ దశల్లో మంత్రులకి ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. సరే, వారి ఇబ్బంది వారికి ఉన్నా కూడా మనం కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టితో చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులు విభజించారు, రాష్ట్ర రాజధాని లేదు, లోటు బడ్జెట్తో అప్పులతోటి మనం వచ్చాం, కట్టుబట్టలతో వచ్చాం, ముఖ్యమంత్రి ఉండడానికి ఇల్లు లేదు, ఆఫీస్ లేదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా విద్యా సంస్థలు కానీ తర్వాత ఇండస్ట్రీస్ కానీ హైదరాబాద్. శ్రీనివాస్ గారు, నిన్నటి పరిస్థితి కనుక చూస్తే మీరు లోపల బయట నిరసనలతో కొంత మళ్ళీ కదలిక ఏమైనా స్పీడప్ అయింది అనుకుంటున్నారా? ప్రధానితో వెంకయ్యనాయుడు భేటీ కానివ్వండి, ఇదంతా దీని అవుట్కమ్ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఆర్థిక సాయం కోసం ఏదో ఆలోచిస్తోంది బీజేపీ అనే వాళ్ళ పత్రికల్లో కథనాలు వచ్చాయి. అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, ఆ లోటు బడ్జెట్ కూర్చాలి, ఇలా చాలా ఉన్నాయి. ఒక ఇష్యూ కాదు. అలా షెడ్యూల్ 9-10లో మరి 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. ఆ 142 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మనకు 11 ఇచ్చారు. 11లో 9 స్టార్ట్ అయినా ఇంకా 2 స్టార్ట్ అవ్వాలి. ఆ 142 కూడా డిస్ప్యూట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తర్వాత వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి చాలా తెలంగాణకి. మనకి ఇలా ఇష్యూస్ తీసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ సెటిల్ చేయాల్సిన బాధ్యత పెద్దనగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా వారు టైం స్పెండ్ చేయాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా స్పందిస్తారని ఆశిస్తాం. రైట్. కృష్ణారావు గారు, మొత్తం రాష్ట్రంలో బంద్ వాతావరణం కానివ్వండి, ప్రతిపక్షాలన్నీ, మరోవైపు నిన్న ఢిల్లీలో జరిగిన నిరసనలు కానివ్వండి, ఏమన్నా బీజేపీ మనసు మార్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేకపోతే మనసు మారడం వల్లే ప్యాకేజ్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు ప్రత్యేక హోదా కాదని? ఇప్పుడు 5 రోజుల క్రితం గత శుక్రవారం నాడు అరుణ్ జైట్లీ గారు చెప్పిన దాంట్లో, బాబు ప్రత్యేక హోదా లేదు అంటే ఇవ్వము నో అని అనకుండా ప్రత్యేక హోదా చాలా కష్టసాధ్యం అన్నట్టుగా పరోక్షంగా నేరుగా చెప్పింది ఏంటంటే అది లేదు. కాబట్టే 14వ ఆర్థిక సంఘం తరపున వచ్చే 42% నిధులు, 1 స్పెషల్ గ్రాంట్స్ 2, ఇంకా ప్రత్యేక దృష్టి, స్పెషల్ ఆర్కిటెక్చర్ అనేదో మాట వాడారు ఆయన. సో ఈ విధంగా మేము సాయం చేస్తాము. దాదాపుగా మామూలుగా 63,000 కోట్లు ఏదో రావాలి 13వ ఆర్థిక సంఘం ప్రకారం చూస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేము 2 లక్షల దాకా ఇస్తున్నాం, 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో అని చెప్పారు. సరే, అది దానికి ఇవాళ నిన్న జరిగినటువంటి వ్యవహారం చూస్తే ఏం పెద్ద తేడా లేదు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో. ఇక్కడ చాలా అంటే మళ్ళీ చెప్పిందే చెప్పి ఇది కాదు. ఇక్కడ 2 కీలకమైన అంశాలు ఏమిటంటే ఇది రాజకీయపరమైన వ్యవహారం కూడా ఉంది. రాజకీయ పరంగానే ఒక ఇప్పుడు తెస్తానన్నది ఇస్తానన్నది వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్, తెస్తానన్నది తెలుగుదేశం. సో వీళ్ళ సంగతి ఏమిటని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళన చేస్తోంది. ప్రత్యేక హోదా మీద వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళు అడిగారు, వాళ్ళు ఇవ్వడం లేదు. అయినా మీరు ఒత్తిడి తెండి, అది తెండి, ఇది తెండి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము ఇవాళ ప్రజాగ్రహాన్ని చెప్పడం కోసం
దాని దృష్టిలో పెట్టుకుని బంద్ పిలిపివ్వడం. సరే దాని మిగతా పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. అది సక్సెస్ అవుతుందా లేదా తెలుస్తుంది. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. సక్సెస్ అవడం కాదు ఇక్కడ ఇష్యూ. హైలైట్ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చేసే కార్యక్రమం. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు నిన్న పార్ట్ ఆఫ్ దట్ హోల్ ఎజిటేషన్. వీళ్ళు 10ంటికి వెళ్ళి గాంధీ గారి విగ్రహం దగ్గర కూర్చుని ఆ కార్యక్రమం చేశారు. ఆందోళనలో బ్యానర్లు పెట్టడం అది. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థానాల్లోనే నిలబడి దాదాపుగా 1:45 సేపు అరుపులు, వ్యవహారం, స్లోగన్లు ఇవ్వడం, చూపించడం, ప్లకార్డులు మాకు చెయ్యాలి గీయాలి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎంపినంటే వాళ్ళు భాగస్వాములు కాదు కాబట్టి వాళ్ళు ఓడియంలోకి వెళ్ళిపోయారు, ఏదో చేశారు. అయినా కూడా క్వశ్చన్ అవర్ ఆగలేదు, 0 అవర్ ఆగలేదు. ఆవిడ అలాగే కొనసాగించింది. సో అంతవరకు స్తంభింపజేసి ఉండడానికి లేదు ఒకటి. 2 మిగతా వాళ్ళు కూడా మిగతా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ మెల్లీలో ఏదో అయిపోయింది. ఇక్కడ తర్వాత జరిగింది అసలు కీలకమైంది ఏంటంటే వెంకయ్యనాయుడు గారు లీక్ ఇచ్చారు నిన్న సెంట్రల్ హాల్లో. ఇవాళ అన్ని పత్రికలు రాసింది ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఆయనంతటా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసి, సార్ ఇలాగ అవుతోంది, మరి మనం ఇలా అన్నాం అలా అన్నాం, ఎజిటేషన్ అవుతోంది, అక్కడంతా బాగోలేదు, మరి తెలుగుదేశం మన మిత్రపక్షం, ఇక చంద్రబాబు గారు ఇలా అన్నారు అలా అన్నారు, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధిస్తుంది, ఇలాగ బ్రీఫ్ చేయడం జరిగింది ఆయన పరిణామాలు. బికాజ్ ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా పుట్టిన వ్యక్తిగా ఆయన బాధ్యత తీసుకుని అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఆయన నోటి నుంచే కదా వచ్చింది. చెప్తే ఆ లీకులో భాగంగా మనం ప్రచురించిన దాంట్లో భాగంగా ప్రధానమంత్రి గారు అన్నారు, అదేమిటి లాస్ట్ ఇయరే మనం డెసిషన్ తీసుకున్నాం కదా వెంకయ్యనాయుడు గారు, అంటే నువ్వు, అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, మీరు ముగ్గురితో కమిటీ వేశాను, మీరు ముగ్గురు వెళ్ళి చంద్రబాబును కన్విన్స్ చేయమన్నా కదా, స్పెషల్ కేటగిరీ లేదు, స్పెషల్ స్టేటస్ కావాలంటే ఎంత డబ్బులు, అది మీరు వర్కౌట్ చేశారు, అది ఏమైంది, మీరు మాట్లాడారో చంద్రబాబుతో అంటే లేదు సార్ అన్నట్టేనా. మరి మాట్లాడండి, అది ఈ వర్కౌట్ ముందు అరుణ్ జైట్లీతో మాట్లాడారు. అంత ఇంపార్టెంట్ అంశాన్ని మళ్ళీ ప్రధాని గుర్తు చేసే వరకు అసలు దాన్ని పట్టించుకోకపోవడం కదా. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరారు, నిన్నటికే అయిపోతుంది అనుకున్నాం, ఇప్పుడు రేపోతుందో ఇవాళ అవుతుందో కూడా తెలియదు. ఈ మధ్య అరుణ్ జైట్లీని కలిశారు, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారు, సీఎం రమేష్ సుజనా చౌదరి గారు కలిస్తే, సరే ప్యాకేజ్ కదా, దీన్ని కొంచెం వర్కౌట్ చేయాలి కదా, ప్యాకేజ్ ఏమిటి అనేది మళ్ళీ నాకు గివ్ సమ్ టైం అన్నారట. ఇది కూడా ఇదంతా కూడా పత్రికలో వచ్చింది, వాళ్ళు చెప్పారా లీక్ ఏదో మొత్తానికి వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా ఉన్నది అలాగే ఉంది. ఇక్కడ ఇందులో పెద్ద మార్పు కేంద్ర ప్రభుత్వం నుంచి మార్పు అయితే ఏం కనపడలేదు. మాట్లాడదాం, ఇంకా అంశాలు మాట్లాడదాం. పద్మ గారు మీకేమనిపిస్తుంది? సరే బంద్ అనేది ఇబ్బంది కలిగినా తప్పదు, ఇష్యూని హైలైట్ చేయడానికి ఒక రోజు బంద్కి పిలువడం కూడా సరే, 2-3 గంటలు ఏదో కాస్త నిరసన తెలియజేసినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది బీజేపీ టీడీపీ అంటున్న అంశం. సో మొత్తం మీద ఈ ఇష్యూ సీరియస్నెస్ అర్థమవుతోందా కేంద్రానికి? ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక రోజులో ఏం చేసినా పెద్ద మార్పే ఉంది. ఎప్పుడో ఏడాది క్రితం దీని సంగతి ఏంటో చూడండి, కమిటీ వేయండి అంటే మళ్ళీ లేదు సార్ ఇప్పుడు ఏదో గుర్తు చేసుకుంటున్నాం అన్న పరిస్థితి. సో ఏమన్నా కదలికి వస్తుందా, మీరు ఏం ఫీల్ అవుతున్నారు? అంటే ఒకటి, వాళ్ళ ప్రత్యేక హోదా మీద ఈ మాత్రం కదలికైనా కూడా విపక్షాలకు సంబంధించినటువంటి ఒత్తిడి ఉండడం వల్లే జరిగింది. అటు ప్రైవేట్ మెంబర్ బిల్లు కేవీపీ గారు పెట్టడం వల్ల అయితే కావచ్చు, లేకపోతే ఒక కార్నర్ కి నెట్టబడుతున్నాము అని తెలుగుదేశం బీజేపీ భావించడం వల్ల ఇవాళ బంద్కు కూడా అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం. సో అంటే రాజకీయ పక్షాలు పిలుపునివ్వడం, విడివిడిగా పిలుపుని ఇచ్చినప్పటికీ కూడా అందరూ పిలుపునిచ్చారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా పిలిపించారు, దాన్ని అందరూ కూడా అందుకున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో స్వచ్ఛందంగా కూడా వ్యాపార సంస్థలు అయితే, విద్యా సంస్థలు అయితే, అంటే ఈ ఏపీ అన్యాయానికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి సంఘీభావం అనేటటువంటి కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఒత్తిడికి గురయ్యి ఇవాళ మళ్ళీ ఏదో ఒక కదలికి తీసుకొస్తున్నట్లుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. మేము ఇప్పటికే అప్పీల్ చేస్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారికి కానీ బీజేపీ వారికి కానీ వాతావరణాన్ని క్రియేట్ చేయకండి దయచేసి. అసలు ఏం జరుగుతుంది అనేటటువంటిది ప్రజలకు తెలియనివ్వండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో ఒక నిరసనని, ఒక ఆవేదనని తీవ్రంగా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో దాన్ని మీద నీళ్లు చల్లడానికి, నీరు కార్చడానికి కేంద్రం ఏదో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇస్తే మంచిదే, కానీ ఇవ్వబోతున్నామని ఇండికేషన్స్ ఇవ్వడం అనేటటువంటి చాలా ప్రమాదకరము. ఇవాళ నిన్న రాజ్యసభలో కృష్ణారావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. రాజ్యసభలో జైట్లీ గారు చెప్పింది ఏంటి, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఇచ్చే అవకాశమే లేదన్నట్టుగా మాట్లాడారు. దానితో పాటుగా ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటి, ఇవాళ సహాయము అనేటటువంటిది కూడా మా మిత్రపక్షము అనేటటువంటి దానితో మేమేం అదనంగా ఇవ్వలేము అని ఖరాఖండిగా ప్రత్యేకంగా ఏమి చేయలేము అనేటటువంటి. మీరు ఇక్కడ మిత్రపక్షం అని చూసి చేయమనలేదు, లేకపోతే మరొకటి కాదు. విభజన చట్టంలో మీరు చెప్పారు ఆ రోజున ఏపీకి అన్యాయం జరుగుతుంది కనుక ఆదుకోవడానికి ప్రత్యేక హోదా ఇస్తామని మీరు చెప్పినటువంటి మాట. ప్రత్యేక హోదా ద్వారానే ఏపీ బతికి బట్టగడుతుంది అనేటటువంటి ఆ రోజు బీజేపీ చెప్పినటువంటి మాట. ఆ మాట గురించి అడిగితే మిత్రపక్షానికి సంబంధించి మేమేమి అదనంగా చేయలేమనేటటువంటి ఒకటి చెప్తున్నారు. అంటే ఒక్క నిమిషం, మిత్రపక్షానికి అదనంగా చేయలేమనేటువంటి ఒకటి, ఇంకొకటి కూడా అన్నారు ఆయన మాట,
ఇక ఆర్థిక లోటు లేకపోతే ఇతరత్ర సహాయం అని అంటారా? కేంద్రం నుంచి ఇచ్చినటువంటి సహాయానికి ఇప్పటిదాకా అందినటువంటి సహాయాన్ని కరెక్ట్ గా లెక్కలు అందిన తర్వాత మేము మిగతా ఇచ్చేటటువంటి సహాయం గురించి ఆలోచిస్తామన్నారు. నిన్న 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 తెలుగుదేశం పార్టీ ఎంపీలు సరే 2 రకాలుగా వాళ్ళని చెప్పుకోవాలి. ఒకటి మిత్రపక్షం, 2 అధికార పక్షం ఎన్డీఏకి సంబంధించి. సో ఎంతవరకు పాజిటివ్ యాంగిల్ మీరు ఆలోచించే అవకాశం ఉంది? వాళ్ళు చేసిన నిరసన లోపల కానివ్వండి, బయట కానివ్వండి. ఇప్పుడు వెంకయ్యనాయుడు ప్రధానితో భేటీ అవ్వడం కొంచెం ఏదో ఇది ముందుకు వెళ్ళడానికి కొంత వీళ్ళు పాజిటివ్ గా మీరేమైనా తీసుకునే అవకాశం ఉందా ఈ ప్రయత్నాన్ని? పాజిటివ్ గా తీసుకోవడానికి మాకేం ఇబ్బంది లేదు, కానీ పాజిటివ్ గా తీసుకోవడం అనేటటువంటి విషయం పట్ల మొత్తం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేటట్టుంది. 2 ఏళ్లుగా చేస్తున్నది ఇదే పాజిటివ్నెస్. ఇదే పాజిటివ్నెస్ ఏం మాట్లాడుతున్నారు? మేము అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నాము, మేము మా నమ్మకం ఉంది మోడీ గారి మీద, మేము ఇంకా వేచి చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం అనేటటువంటి మాట్లాడడం వల్ల ఈ రోజున ప్రజలు ఏం చేశారు? మీ వైపు చూశారు. మీరు ఏదో సాధిస్తారు అనేటటువంటి దాంతో అక్కడ మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, అధికారమే మీది, అధికార పక్షంగా ఉన్నారు, ఉన్నప్పుడు మీరు తీసుకొస్తారని చెప్పి ప్రజలు ఎదురు చూశారు. మీరు తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉందంటే ఆ రోజునే మీరు గట్టిగా అడుగుండే వాళ్ళు బీజేపీని. ఇవాళ మీరు అనుసరించినటువంటి వైఖరి వల్లనే ఈ రోజు తప్పించుకోవడానికి బీజేపీ చూస్తుంది. ఇప్పటికైనా సరే క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే అసలు ఎందుకు ఈ లెక్కల విషయం అనేటటువంటిది, మీరు ప్యాకేజీ ప్రకటించడానికి ఈ లెక్కలకి ఏమిటి సంబంధం? రైట్. సాంబయ్య గారు మీరేం చెప్తారు? హోదా ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పిన బీజేపీయే ఇవాళ రాజకీయ పార్టీలన్నీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాకు చేయాల్సిన పరిస్థితికి అధికార పార్టీ వెల్లోకి లేకపోతే పార్లమెంట్ బయట లోపల నిరసనలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సరే, నిన్న ప్రధానితో భేటీ తర్వాత వెంకయ్యనాయుడు ఏదో ప్రత్యేక సాయం కోసం అని ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక సాయం చేస్తామని అనే యాంగిల్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మరి అదన్నా క్లియర్ గా చెప్తారా? సరేనా? భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం, కావాల్సిన రాష్ట్రం. ఇక్కడ వెంకయ్యనాయుడు గారు ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టాన్ని పోడ్చడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీనో లేక ప్రత్యేక ప్రతిపత్తినో ఏదో ఒకటి వచ్చి తీరుతుంది, ఎవరికి ఏ రకమైన సందేహం ఉండనవసరం లేదు. ఏంటంటే ప్రత్యేక హోదా అయితే రాదు, అది సుస్పష్టమా? ప్రత్యేక హోదా రాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడే వస్తుంది. మనం మొదటి నుండి చాలా మంది సోదరులు ఈ వచ్చినటువంటి నిధులు, ఈ నిధులు దీనికి విద్యా సంస్థలకు కానీ, ప్రాజెక్టులకు కానీ, పోలవరానికి కానీ, లోటు బడ్జెట్కి కానీ, రాజధానికి కానీ ఏమేమి వచ్చిందనేది సరిగ్గా తెలుసుకోకుండా ప్రత్యేకంగా పంపిస్తున్నారు నిధులు, తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నిన్నే చెప్పారులేండి. నిన్న కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి చాలా క్లియర్ గా చెప్పారు ఏపీకి ఎంతవరకు ఇచ్చాం, అది కూడా మాట్లాడదాం. అయితే ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి జైట్లీకి ప్రధాని మోదీ ఏడాది క్రితమే చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారా? మళ్ళీ ఇష్యూ ఇంత సీరియస్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఆ ప్రస్తావన చేస్తున్నారా? లేకపోతే కామ్గానే ఉండేవాళ్ళు? పెట్టలేదండి. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ఉనికి కోల్పోతున్నటువంటి పార్టీలు ఇవాళ తమాషా చేస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీకు ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే 12 జాతీయ విద్యా సంస్థలు సాధించారండి. దానికి 7,000 కోట్లు మంజూరు చేశారండి. ఇది ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కాదా? ఏ రాష్ట్రానికైనా ఇచ్చున్నారా? ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా చూస్తుంది బీజేపీ. ఇంకా ఏది తీసుకుని ఇక్కడ ఎక్కడైనా సరే రాష్ట్రంలో రాజధాని నిర్మాణంలో కానీ లేక పోలవరం నిర్మాణంలో కానీ ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు ప్రత్యేకంగా చూడట్లేదు. ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు రావాల్సిన సాయం రావట్లేదు వారే చెప్పారు. సో ముందు మీరు ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసిన తర్వాత ప్రజలను కన్విన్స్ చేస్తే బెటర్ ఏమో. ముఖ్యమంత్రి గారు చెప్తారండి ఇంకా రావాలని. ఎందుకంటే రాజధాని లేకపోవటం వల్ల కూర్చోటానికి కుర్చీ లేని పరిస్థితులు ఉండటం వల్ల వీళ్ళు హడావుడిగా ముఖ్యమైన ముందు ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని విభజించటం వల్ల ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వారు చెప్తారు. ఏంటి వస్తున్నటువంటి నిధులు వారికి తెలుసు. ఇంకా ఏంటంటే ఒత్తిడి పెడితే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, త్వరగా అభివృద్ధి చేయొచ్చనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఒత్తిడి పెడుతున్నారు. కానీ వారికి తెలియని సత్యం లేదు. ఇక్కడ ఇప్పటి వరకు 1,43,000 కోట్లు
వివిధ పద్దుల కింద కేటాయించడం జరిగింది. మరి నిన్న విషయం చెప్పొచ్చు, రాజ్యసభలో ఆ విషయం చెప్పలేదు. కేవలం 6,400 కోట్లు ఇప్పటి వరకు మార్చి 31 వరకు ఏపీకి ఇచ్చామని చెప్పారు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి. దాని గురించి మాట్లాడదాం కానీ ఒక ఇండికేషన్ అయితే క్లియర్ గా పంపిస్తోంది బీజేపీ. కామ్ గా ఉంటే ఏమి పట్టించుకోము, రోడ్లెక్కి బందులు చేస్తేనో నిరసనలు చేస్తేనో లేకపోతే టీడీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకుంటే మాత్రం ఏదో కొద్దిగా మేము ఆలోచిస్తాం దీని గురించి ఇండికేషన్ పంపిస్తున్నారు క్లియర్ గా. కాదండి, ఇప్పుడు వీళ్ళకి వైసీపీ ఏంటంటే అంతా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, నాయకత్వం బలంగా లేదు, నాయకత్వం మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే ఇవాళ వచ్చేసి ఇవాళ మీరు చూస్తున్నారు, ప్రధానితో వెంకయ్య నాయుడు గారు కలిసి ఆయన పార్లమెంట్ లో 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అడిగారు కాబట్టి ఆయనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ప్రతి శాఖని సంప్రదించి మంత్రుల్ని అధికారుల్ని ఇప్పుడు ప్రధానమంత్రిని ఆయన నిత్యం మన వెంకయ్య నాయుడు గారు కానీ బీజేపీ నాయకత్వం కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో అతి జాగ్రత్తగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఇది రాజకీయం, ప్రధాని మోడీకి రాష్ట్రంలో దేశంలో పెరుగుతున్నటువంటి నాయకులుగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? టీవీల ముందుకు వచ్చి పలకడం కాదు. మీరేం మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, ఏదో గలగల మాట్లాడేయటం కాదు, సత్యం మాట్లాడండి. ఇప్పుడు మీకు కనపడలేదా? మీకు 12 విద్యా సంస్థలు మంజూరు చేసింది కనపడలేదా? మీరు ఒకసారి ఆర్థిక శాఖ నుండి గణాంకాలు చూడండి. మోడీ గారు ఎందుకు హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని? ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికేమో మీరు హామీలు ఇస్తారా? మీరు ఇక్కడ మీసాల మీద వస్తారు, ఇక్కడ కూర్చొని ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడరు. హామీలు ఇచ్చారు, మిమ్మల్ని పక్కన పెట్టారు కదా ప్రజల్లో లేని దాన్ని ఏదో సృష్టించారు. మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు పార్టీలో ఏంటంటే మోడీ గారు ఇచ్చిన హామీ కూడా మీకు దిక్కు రాజకీయంగా రాజీనామా చేయండి. మీకు చేతనైతే మోడీ గారిని తిట్టండి. ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చారు, ఈ రోజు ఎందుకు పారిపోతున్నారని మీరు తిట్టండి మీ నాయకుల్ని. అమలు చేస్తున్నాము. మళ్ళీ బ్రేక్